తిడతా అంటే వస్తానా ఈ చెట్టు కింద కూర్చుంటానా పోతానా టైంకు మళ్ళా తిడతా అంటే వస్తానా కూర్చుంటానా. మరి అట్లుండే బాధలు ఒక సిప్ప పట్టుకొని నువ్వు కూడా తిరగచ్చు కదా సార్, ఒక సిప్ప పట్టుకొని నువ్వు కూడా తిరగచ్చు కదా సార్. ఏమైంది ఉన్నాయా అవి? సర్పంచ్ గారు జరా కొంచెం ఈ దందాలు లెక్క పెట్టాలి, జర చేతులు అనుకుతాయి కొత్త లెక్క పెట్టారు. సిటీ నా సిటీ అంతకన్నా ఎక్కువ నా సిటీ. నా సిటీ రోజుకు 500-600 సంపాదించు డాక్టర్. 500-600 తెచ్చుకుంటూ కాదు డాక్టర్. ఒక సిటీకి పెరిగాలి ఏం చేసావు సార్ నువ్వు? తడిగుడ్డతో ఉడిచినాం, నీళ్ళు మీదికి పోసినావు, తడిగుడ్డను పోసినావు. అదేమైతే కావచ్చు అని మా ముసలానికి ఎర్రగా కట్టే. అయ్యో బాగా జ్వరం వచ్చిందని నేనేం చేసా కంటే నువ్వు చెప్పిన వైద్యాన్ని తీసుకుపోయి ఇట్లా చిన్న తుడితే జల్లి జారదా అని తీసుకుపోయి మా ఊళ్ళే ఊరజరుకుంటే ఆ ఊరజరు లేచి గట్టిగా ముంచిన సారు. హలో, ఏమైందే పైసలు ఇక్కడ? పైసలు పైసలు అని ఇక్కడ లేబర్లు ఊరిస్తారు. నాకు పని చేసినప్పుడు పైసలు మాకు ఇచ్చేయాలి. వాళ్ళతో ఎవరు ఊరుతారు చెప్పు? వాళ్ళు పాత ఒక్కరు అవుతారు, పైసలు వాళ్ళకి ఇయ్యేది వాళ్ళ ఇంట్లోకే ఎడికెళ్ళి వెళ్తాయి. పైసలు ఇటు పైన అటు పైసలు బాగాలేదు. ఫస్ట్ నువ్వు. నమస్తే సేठ గారు. నమస్తే. ఏగా మరి పైసలు ఇవ్వకపోతే పని చేయించుకుంటారు, పైసలు ఇయ్యరా మరి మాకు? ఇగో మాట్లాడే అంతోడే. ఇప్పుడు పనికి వచ్చినప్పుడు పైసలు ఇవ్వాలి. పని ఇప్పుడు పొట్ట కోసమే కదా పని చేసేది. అయితే వాడిత్తలేడే, వాడిత్తలేడు, మాతోడే వాడిత్తలేడా అని మాకు చెప్తే ఎట్లా? మీరు పైసలు ఇవ్వాలి కానీ పని చేయించుకోవాలి కానీ ఇప్పుడు మేము పైసల కోసమే పనికి వచ్చి అవు గదేనే. వాడే పైసలు ఇస్తలేడు, ఆయనతో మాట్లాడతానా? వాడు పని చేపించుకున్నాడు, పైసలు ఇస్తలేడు. ఏం చేద్దామంటావు మరి? నువ్వు పనికి రమ్మంటే నేను ఆన్లైన్ లో పట్టుకొని ఆడవాళ్ళని తీసుకొని వస్తి పని చేయిస్తే. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇంటికాడ కూర్చున్నారు, వాళ్ళకు నేను ఏం సమాధానం చెప్పాలి? పైసల కోసం వస్తే నువ్వు ఆడియలే విడియలే అని చెప్తాను. మరి పైసలు తొందర ఇస్తేనే వాళ్ళు పనికి వస్తా అంటారు. మరి వాళ్ళతో నాకు నువ్వు ఆడవాళ్ళతో నేను ఎట్లా ఎగియాలి చెప్పు? ఇన్నావా సేటు? ఇక్కడ ఇజ్జత్ మనం మొత్తం పోతాంది. ఇక్కడ ఎటకరాలకు లోపమే లేదు. ఈ లొల్లి నాకంతా ఎందుకు? ఈ పని వద్దు ఇదొద్దు ఎక్కడన్నా దేకపోతా. నాకు ఇదంతా అవసరం లేదు. నాకు వచ్చే 4 లక్షలు నాకు వాద్దాము. వీళ్ళకి ఇచ్చేస్తా లేబర్లై వశమైతలే ఇక్కడ నాకు లొల్లి. మీరు ఇద్దరు కలిసి ఎక్కడైనా మేము పని చేయించుకున్న పైసలు అయితే మాకు ఇచ్చేయరు. నేను లేబర్ను తీసుకొచ్చినా మీ పని చేయించిన మా పైసలు ఏదో మాకు ఇచ్చేయరు. వాళ్ళతో నాకు తలకాయ నొప్పి అవుతుంది ఆడవాళ్ళతోని. వీళ్ళు సేటు నాటే ఉన్నారు కదా, ఏమైనా పని దొరుకుతుందో అడుగుతా. సేటు నమస్కారం. ఏమన్నా పని ఇప్పిస్తారా? పని లేక వీడికి వారం రోజులు అట్కేం తిరుగుతానా? ఏం పని చేస్తావు నువ్వు? గడ్డ పార బట్టి తవ్వే పని ఏదైనా చేస్తా, పార బట్టి ఎత్తే పని ఏదైనా చేస్తా, మోటు పని చేస్తా నేను. సుతార్ పని చేస్తావా? మరి సుతార్ పని మాలగలుపుడు ఆడ గుంతల్లో ఉడికి ఇట్లాంటివి ఉంటే మా చేస్తా. ఇప్పే రాదు నాకు పని చేస్తా. సరే ఇప్పిస్తా. ఇక్కడ చేసిన పనికే పైసలు ఇస్తలేరు. నువ్వు పనికి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నా. ఇక్కడ వేరే ఏమన్నా చూసుకోపో, వేరే ఊళ్ళల్లో పనులు. నేను నెల కొద్ది పని చేసిన జీతాలే ఇస్తలేడు మాకు. ఇప్పుడు దాదాపు 3-4 లక్షల దాకా రావాలి. వచ్చిన లేబర్ కు వాళ్ళు నా ఇంటికి వచ్చి కూర్చున్నారు. వాళ్ళకు నేనేం సమాధానం చెప్పానో కూర్చొని ఇక్కడ తిరుగుతానా. ఈయన దగ్గరకు వచ్చినా మరి సేటు పని చేయించుకున్నా పైసలు ఇయ్యారంటే ఆయన మా సేటు ఇయ్యలేదని చెప్తాను సమాధానం. ఈ సేటు పని చేయించే సేటేనా? పని చేయించే సేటే, పైసలు ఇస్తలేడు. ఇక్కడికి వచ్చి పని చేయించుకొని పైసలు ఇవ్వకపోతే ఎట్లా సేటు? కాంట్రాక్ట్ వాడు ఇయ్యంది నేనే ఎడికెళ్ళాలి. వాడు ఇయ్యడు, నువ్వు చేయించుకుంటావు. మేము తినమంటావు సేటు? మరి మీ ఇంటికి వచ్చి తినమంటావా? నువ్వు పనికే రాలి ఇవన్నీ నువ్వెందుకు మాట్లాడతాను? బాధ నాకు చెప్పిండు, నాకు అర్థమైపోయింది. పని కోరిక వచ్చిన పని చేసినాక పైసలు ఇవ్వకపోతే నీటికాడ తినమాట. మా ఇంటికాడ బియ్యానికో ఉప్పుకో కారానికో మరి కావాలి. ఏవి వచ్చినప్పుడు నెలకు ఆడదికి వచ్చినప్పుడు ఇస్తే మీ ఎట్లా బతకాల సేటు? మరి ఏం చేస్తాం? మరి నా పాస్ అదే అందుకే ఇంకో ఊళ్ళో చూసుకో, పక్క ఊళ్ళో ఇక్కడ పైసలు ఇయ్యరు, పని చేయించుకుంటారు కానీ పైసలు ఇయ్యరు. అబ్బో నేను గత్త అనుకోలే. ఇలాగా వాడి మెల్లగా గత్త అంటే చంద్రులకి ఎరిగింది మెలుగు. ఈ సేటు మా ఇత్తడు కాదు ఎలగబెడతానని నేను వచ్చిన.
పెట్టుతుందని అనుకున్నావు మీ అంతేనా? అంటే పని చేసుకొని మోసపోడేనా? లక్షలు వచ్చేది అన్న ఇసుకపోయినాయి. ఇగో నువ్వు ఇష్టపెట్టకు, ఒక బర్రె పక్కన తీసుకో, మొందారం కట్టుకో, నాడుం కట్టుకో, ఎక్కడికి పోతే అక్కడికే తిరుగు, ఎక్కడికి పోతే అక్కడికే తిరుగు. నాకైతే గట్టి చెప్తున్నాయి. అయితే ఇచ్చిపెట్టేది లేదు, కట్టుకున్నా గానీ పైకి వెళ్ళి రాని నేను ఏడికెళ్ళి మరి తెలియదా సెటీకు పనికి ఇంత మందిని తీసుకొచ్చుకుంటే ఒక బిల్లర్ 4 లక్షలు కావాలి ఆడికెళ్ళి. 4 లక్షలు 4 లక్షలు వానికి సిగ్గులేదు నీకు మానలేదా? వానికి సిగ్గులేదు నీకు మానలేదా? ఏం చేయమంటావు? ఆటోలు తీసుకొచ్చి సెటీ కాడ ఊకోరి ఆడవాళ్ళని పట్టుకొత్త ఇక. అబ్బో ఈ ఊళ్ళో పని చేయదులే, పనులు పక్క ఊరికైనా పోయేస్తా. అబ్బో బెస్ట్. ఇట్లాంటి మోసపోను నేను, మోసపోకూరి మోసపోయినావు ఇక అయిపోయింది. వేరే ఊరికైనా పోతాయ్యా. చూసుకోపో, ఇది ఇటు ఇట్లా పక్కపోటి పల్లెకి వెళ్తుందా? వాడిపోతే ఇంకో ఊరు వస్తుంది. పోతే ఇయ్యాలే, పని చేసుకున్నప్పుడు పైసలు ఇస్తే వాళ్ళకు కూడా వెళ్తాయి. నేను సుధా ఫోన్ మాట్లాడినా. ఇయ్యి పాపం అనేది అల్లాడుతాడు. పోయేస్తా. సార్ ఏమైనా పని దొరుకుతుందా మీ దగ్గర? పని ఎక్కడిదా? ఏం పని పాట లేకనే నేను ఇక్కడ కూర్చున్నా. పని ఎక్కడిది? అయ్యో చేతిలో 1 రూపాయి లేదా, పని చెప్పి ఇప్పించరాదు? పైసలు కావన్నా నీకు? అవును. ఇగో ఈ చిప్ప పట్టుకో, చిప్ప పట్టుకొని ఈ దుకాణాల పొంట ఆడుకుంటా పోయినావు అనుకో, బోలెడని పైసలు దొరుకుతాయి. పైసల కొరకు చిప్ప పట్టుకోతుంది కదా సార్? కదా మరి పైసలు ఎవరిస్తారు? ఊరికే ఎవరిస్తారు? అందుకే పని చూస్తారా సార్? నాకు ఏ పని లేకనే గీడ కూర్చున్నా, నీకేం పని చూపియాలి? అయ్యో సారు, ఈ ఊరు తిరుక్కుంటా ఏమైనా పని కావాలని కదా? మంచిగా ఊకున్నారు, అద్దాలు పెట్టుకున్నారు, పెన్ను పెట్టుకున్నారు కదా సార్. ఏం పని లేకనే ఇక కూర్చున్నా. పని లేదు, పాట లేదు. తింటానా, నా భార్య తిడతా అంటే వస్తానా, ఈ చెట్టు కింద కూర్చుంటానా, పోతానా టైంకు, మళ్ళా తిడతా అంటే వస్తానా, కూర్చుంటానా. మరి అట్లుండే బాధలు ఒక సిప్ప పట్టుకొని నువ్వు కూడా తిరగచ్చు కదా సార్? ఒక సిప్ప పట్టుకొని నువ్వు కూడా తిరగచ్చు కదా సార్? ఆ సిప్ప లేకనే కదా నీకు కూర్చున్నా, ఆ సిప్ప లేకనే కదా నీకు కూర్చున్నా. అయ్యో రామా, సిప్ప లేకనే కూకున్నావు? సిప్ప లేకనే గీడ కూర్చున్నా. మరి ఇద్దరం కలిసి అన్న పోందా రాదు సిప్ప పట్టుకొని? లేదు, నువ్వు పోయి ఆ చిప్ప పట్టుకొని ఆ దుకాణాల కాంచెల్లి అడుకుంటారా. నువ్వు అడుక్కొని వచ్చిందాక ఆ పని ఎట్లుందో చూసి మనం చేస్తా. అక్కడ ఇంట్లో పెళ్ళని తిడితే వచ్చి ఇక్కడ ఊకున్నాడు. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ? ఉంటారు. మీ పెళ్ళ పని పోయేదాకా ఇంటుంటావు, మీ పెళ్ళ పని పోయినాక వచ్చి ఇక్కడ చెట్టు కింద ఊకుండి బాతకాలు కొట్టుకుంటా ఊకుంటావు అన్నట్టు. టైంకి పోతా. నా కర్మ నేను అడుగుడు అంతే, నాది బుద్ధి తక్కువ నేను అడుగుడు. పని దొరుకుతుందని ఊరుకు చేసుకుందామని అతను కష్టపడడానికి పని దొరుకుతలేదు. ఏం పని లేనికి చల్లగా నీడియమంటే దేవుడు. ఈ చెట్లు పనివానికి ఇస్తాయి, పందొంగని కూడా ఇస్తాయి. పందొంగనికి ఎక్కువ అవసరం, అందుకనే కూర్చుంటాను. అందుకే ఎవరు కనబడతలేదు. సార్ లెక్క ఉన్నావు కదా నేనత్తే ఇంకెట్లా అమాయకుని లెక్క నామం బొట్టు పెట్టుకొని ఓ పెన్ను పెట్టుకొని మంచిగా ఎట్టకుండా ముద్దలింగం వలే ఇట్లుంటేనే టైంకి తీసుకుపోతారు, మందు తాగిపిస్తారు, చా తాగిపిస్తారు. అది కూడా బుక్కడు కూడు పెడతలేరు నాకు. నువ్వు కూడా నా లెక్కనే నామం పెట్టుకొని వచ్చి నా పక్క పూట కూర్చో, లేదంటే సిప్ప పట్టుకొని పో. అమ్మా సిప్ప పట్టుకో అన్న. అవు ఇంత కష్టపడి తిరిగితే వాళ్ళు బుక్కడు అన్నం పెడతలేరు. నువ్వు అమాయకంగా పోకుంటే నీకు మందు కూడా తాగిస్తారా కోటర్లు? నా లెక్క పెండ్లంతో తన్నుల పడతా దెబ్బలు పడతా అంటే రోజు వచ్చి నాలాగానే ఈ బెంచ్ మీద కూర్చో. థ్యాంక్ యూ. పుట్టుకతో వచ్చింది ఎన్నటికీ పోదు. అది కూడా జరుగుతుందా? అది కూడా జరుగుతుంది. అంటే రాత్రి పెళ్ళం దత్తాటి కాచి కూకుంటాను. అంతే. అబ్బో ఆ బతుకు నాతోనే కాదు, కష్టం చేసుకుని బతుకుడే కావాలి నాకు. సార్ మీరు ఇంట్లో కూకుండరి, నేను ఆన్నే పని చేసుకుంటా. నాకు పిల్లతో నానించుకోడద్దు. పోయిరాపో, నేను పోయేస్తా. అబ్బో ఇలాంటి కేసు కూడా ఉంటుందా? అమ్మో నేను ఏమి పని పాట లేక చీడ కూర్చుంటే వీడెవడో వచ్చి సార్ నాకు పని ఇప్పిస్తావా ప్రతి ఒక్కడికి బాగా అలసైపోయింది. నేను అట ఇక్కడ వచ్చి కూర్చుండ నిచ్చుడు కూడా కూర్చొనిస్తలేరు. నేనే పని లేక నా భార్యతో తిట్టబడుకుంటూ వచ్చి ఏదో అన్నం టైం దాకా ఇక్కడ కూర్చొని అన్నం టైంకి వెళ్తుంటే వీడెవడో వచ్చి నాకు పని ఇస్తావా అనుకుంటాడు. వెళ్ళు. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది.
ఈయన పని దొరుకుతుందో పని లేక తిరిగి తిరిగి ఊరు ఊరు తిరుగుకుంటూ వస్తాను. అన్ని పనులే ఉన్నాయి కదా. సార్ మీ కాడ పని దొరుకుతుందా? ఏం పని? ఏదైనా పని. అదే ఏ పని? పని అంటే ఏ పని చేస్తావు నువ్వు? తవ్వుడు కొట్టుడు ఆ పని చేస్తా. తమ్ముడు కొట్టే దొరకదే. మరి ఏం చేయాలి? ఇది గ్యారేజే. గ్యారేజ్లో అన్ని పనులు వస్తాయి నాకు. అన్ని పనులు చేస్తా నేను. ఏం పని చేస్తావు అన్ని పనులు అంటే? ఇప్పుడు ఇది వాడి తీసేస్తా, ఇది వాడి తీసేస్తా. ఏ పని కావాలంటే ఆ పని చేస్తా నేను. అవి ఎట్లా చేస్తావు? ఇంకా గన్ని సార్ గని ఎంతసేపు దీంతో పని తెలుసా నాకు? ఏమై సార్? ఇది ఆటో రిపేర్కి వచ్చింది. నువ్వు ఏం చేస్తావు అనుకుంటున్నావు దాన్ని? ఇది దీవాటి కదా. తీయాలంటే పాల వాటి ఇప్పాలి వస్తుంది. ఇక గన్నుతో కొడితే రాదు. గంట కట్ట పడతావా? 4 అక్కలు చేస్తే అయిపోతుంది. 4 అక్కలు చేస్తే అయిపోతుంది. ఒక్కరు చేస్తాడే కస్టమర్ వచ్చి బండి రిపేర్ పెట్టిపోయి నా షాప్ వస్తావా లేకపోతే అమ్మేస్తావా లాస్ట్ వాళ్ళకు? ఓహో రిపేరింగ్ కా? మరి అత్తలేదు అంటున్నా. 4 అక్కలు చేస్తే అయిపోయా. నా భలే ఉన్నావు. వాళ్ళు వస్తే లాస్ట్ షాప్ అమ్ముడైతుంది. మరి ఎట్లా? ఏదైనా ఒకటి మలగొడితే నీ పని మంతున్నా నేను నిరూపించుకుంటా. నువ్వు గన్ని ఫస్ట్. అద్దా? వద్దు వద్దు గన్ను ఇక్కడ కొడదాం. అద్దే ఏంటంటే అయ్యో పని ఏదో దొరుకుతలేదు. నా పని నిరూపించుకుంటా. నిరూపించుకోవాలంటే ఇది గ్యారేజ్. నువ్వు చెప్పిన పని చేస్తాడే నేను అప్పు చెప్తా నీకు. ఏ పని లేదు. కొట్టుడు తమ్ముడు కొట్టుడు వస్తుంది నాకు. తవుడు కొట్టేడే కాదు మరి. ఎలా కొట్టానా? ఏడ కొట్టకు. కొట్టే పని చెప్తా ఇక లేదు ఇప్పుడు. కొట్టే పని లేదా? అయ్యో ఇగో వీడికి 4 రోజుల పని లేదు. తిరుక్కుంటూ వస్తాను. అది అక్కడ ఊరిలో ఒక చెట్టు కింద అబ్బో తిరుగుతూ మూడ కడుకున్నట్టాడు. మొత్తం అద్దాలు పెట్టుకున్నాడు, సెల్లు పెట్టుకున్నాడు. సారా నేను అనుకుంటూ పోతే ఎవరు తెలుసా? ఆయన పిల్లలు అంతే వచ్చి ఆడుకుంటాడు. పెళ్ళం అంతే వచ్చి ఆడుకుంటాడట. నేనే పని పాట లేకుండా ఇడవుకున్నా అంటే నన్ను వచ్చి పని అడుగుతాను అన్నాడు. సపరేట్గా వచ్చిన ఏం చేయాలి మరి? ఎవరు తెలియదు ఏదైనా ఎట్లా పని చేయాలి నీకు? ఇప్పుడు నువ్వు వచ్చి అంత ఆగమని చేయబట్టి ఏ ఆగలేదు. మరి ఏమైనా పని చేయాలి? నాకు పైసలు కావాలి. పైసలు బాగా అవసరం ఉన్నాయి. చెప్తా పని ఉంటది కానీ ఈడ కాదు. అబ్బా నేను పని నన్ను నిరూపించుకోవాలి. ఈ సార్ పని ఇస్తలేదు నాకు. ఇగో నీకు ఇది నీకు అంటే ఏమి ఇస్తా. పని మాత్రమే. ఓ అన్న ఎంత పని చేస్తే అంత ఆహ్వాన్ చేస్తున్నావు నా షాపుని. వచ్చి వీక్తి ఇప్పుడు కస్టమర్ వస్తాడు. అది 5-6 వేలు అయితే నాకు ఏం చేయలేకెళ్ళి వీకినావు. ఇది ఇంట్లో కనబడ్డది ఇక్కిన వచ్చింది. గోస చేసినావుగా. ఇది కూడా వీకన్నా. నువ్వు ఏం పీకాకే చేయకే నా షాపుని. నిరూపించుకోవద్దా నీకు? నిరూపించుకుంటే వాడు ఇట్లా కాదు. ఇవన్నీ వీక్తి. ఇప్పుడు కస్టమర్కి ఏం చెప్పాలి? ఇది వీక్తి. మరి నేను ఏది వీకాలి ఇప్పుడు? వీకేదే వీక్తి. లేపాకే నువ్వు లేపాకే ఆగే నన్ను కొంచెం ఆగు. మరి ఏం చేయాలి? ఏమో చూస్తాడు మళ్ళా. ఇది అన్న ఇద్దితా. అద్దు అది కూడా పట్టకు. నువ్వు ఆల్రెడీ పీకిందే ఉన్నది అది. మళ్ళా నాకు పైసలు కావాలి, పని కావాలి. నాకు పైసలు కావాలి, పని కావాలి. అంతేగాని చేతిలో పని లేదు, పైసలు లేవు. ఆకలి 4 రోజులు తల్లడిస్తాను. నా పెళ్ళ మా ముసలి ఆడ చెట్టు కింద కూడా పెట్టేస్తాను. ఇది కూడా ఊడేకానండి. ఓ పెదన్న అవన్నీ ఊడవే ఇవన్నీ కడుక్కొని పెట్టుకున్నా. అంత కష్టపడి ఇస్తాను. బండైన పెట్టి గన్ను పెట్టి ఒక్క కొట్టు కొడితే 4 వెళ్తాయి. గన్ను పెట్టి ఒక్క కొట్టు కొడితే 4 వెళ్తాయి. కొట్టే పని కాదే అది. అవి కడుక్కొని పెట్టుకున్నా నేను. సపరేట్ కడిగేది కాదే అది. డీజిల్ పెట్టి కడగాలి. అంత ఆగమాన్ చేయకోకు. కొంచెం కోసాడు అటు పోతున్నావు ఇటు పోతున్నావు ఏదో ముడుతున్నావు. అంత కోసాలు 4 రోజులు ఉండి గిర్ర గిర్రుతానా. ఏదైనా ఒక పని ఇప్పితే పని చేసుకుంటే పైసలు పట్టుకొని పోతాను. అట్లా నీకు పని కావాలి. నాకు పని కావాలి. పక్కపాటు ఒక ఊరున్నది. ఆ ఊరుకు పో. ఆ ఊర్లో సర్పంచ్ మంచోడు. నీకు ఇంత గుంట భూమి ఇస్తాడు. కొట్రాసి పెట్టిస్తాడు ఆయననే. ఆడ పని బాగుంటది. తవ్వేది ఎత్తే పని ఆడ దొరుకుతుంది. ఈడ కాదు. ఆడికే ఊర్లో సర్పంచ్ మంచోడు. చేయకున్నాను. ఇస్తాడా పని? ఇస్తాడు పని ఇస్తాడు. పో పని అయిపోతే మరి ఇంటికి వస్తా నేను. పని ఇస్తాడు. పోయిగా పనికి ఇస్తాడా? ఇస్తాడు పక్క ఇస్తాడు. ఓకే అన్న మంచి పని చేసినవే. ఇవాళ ఒక్కరోజు ఇయ్యరాదు. ఏదన్నా ఇక్కేదో పీకేదో ఇప్పటికే 10,000 ఖర్చు పెట్టించినావు నాకు. అద్దు ఇప్పుడు ఏది ఇంకేదిలే. ఏది లేదు. సార్ కూడా పని సార్ నాడు అవు సార్ నీది ఇప్పి చేయను. నీది ఏమన్నా నీది ఇప్పి చేయను. ఏమన్నా ఏం తెచ్చిన మంచి నాకు ఇచ్చేయరాదు. మంచి లాయడి అవి మంచిలేనా? కరెంట్ అది యాసిడ్. అది
యాసిడా అందుకే నీకు ఏం తెలియదు, అదే మట్టి పని చేసుకోపో పో. అదే పెడతావా సార్ కొంచెం అయితే చచ్చిపోతూ తాగితే అయిపోతుంది మరి, అది యాసిడ్ అది. అమ్మో పోతా నాడికే సర్పంచ్ దగ్గరకు పోయేస్తా మంచి పని చేసినావు. అమ్మో గట్లిస్తా అదే ఏది పడితే అదే ఇస్తాను తాగు అని డబ్బా చూసుకో నీకేనా వీకన్నా వద్దదు తట్టపార బెస్టా తట్టపార బెస్ట్ నీకు పో. పోయేత్తా అయ్యా సర్పంచ్ గారు ఉన్నారా? ఉన్నారు, లోపల ఉన్నాడు. కొద్దిగా వెళ్ళరా. సర్పంచ్ గారు మీకోసం ఎవరు వచ్చారు? అయ్యా నమస్కారం. నమస్తే. ఎవరు? అయ్యా మాది ఊరు అంటే ఏం లేదు, ఏడ పని చేసుకుంటే అదే మా ఊరు. పని చేసుకుంటా 7-4 రోజులు పని దొరికితే అన్నే వండుకుంటా పని చేసుకుంటా బతికేటోళ్ళం. అయితే పని కూర కానీ ఎత్తుకుంటా వస్తాన ఏడ పని మాత్రం నాకు దొరకలేదు. ఇక్కడ మీరు మంచోరు, ఇక్కడ సర్పంచ్ మంచోడు, అందరి దగ్గర తీసుకుంటాడు, నువ్వు లేని వాళ్ళు కూడా దగ్గర తీసుకుంటా అంటే ఈ పేరు చెప్తే నీ కొరకు ఇక్కడ దాకా వచ్చినాయా. ఏమన్నా చదివినావా? నేను ఏం చదువుకోలేదు. ఊళ్ళో పని ఉన్నది, నీకేమన్నా ఇల్లు జాగా ఉందా? అయ్యా నాకు ఇల్లు జాగా ఏం లేదు. నాకు ఒక భార్య, మా అమ్మ, మా నాన్న, మన మాయమ్మడే ఉంటుంది. ముగ్గురం అయితే ఇక ఊరూరు ఏడ పని ఆడే చేసుకొని బతుకుతాను అత్తాను. ఒక గుంట జాగిచ్చి ఫొటోస్ పెట్టిస్తా, ఇక్కడ ఉండి పని చేసుకుంటావా? అయ్యా ఇంకా మంచిది, ఇన్నే చేసుకుంటా ఇన్నే బతుకుతా నేను. ఫోన్ ఉందా నీ దగ్గర? అయ్యా నాకు ఫోన్ తెలియదు, దానికి ఎత్తరాదు మాట్లాడరాదు నాకు. మరి ఉండాలి కదా, ఫోన్ ఉండాలి కదా. లేదయ్యా నాకు ఏదో పని ఉన్నా నేను చెప్పాలంటే నీకు ఒక ఫోన్ ఉండాలి కాబట్టి నేను ఒకటి ఫోన్ కొనిస్తా. ఆ ఫోన్ కొనిస్తా, ఆ ఫోన్ ఏదన్నా నేర్చుకుంటా. కానీ ఇప్పుడు ఈ 2 రోజుల నుండి జర ఇంట్లో బియ్యం లేవు ఏం లేవు, కొన్ని పైసలు ఇస్తే పని చేయి, వారం ఇస్తా. ఓకే వారం పని చేస్తే పైసలు ఇస్తా. ఓకే సర్పంచ్ గారు. సరే ఇప్పుడైతే ఒక 5,000 ఇస్తా. 5,000 అయితే తీసుకొని బియ్యం తెచ్చుకో. ఏమైంది, ఉన్నాయా అవి? సర్పంచ్ గారు జర కొంచెం దందాలు లెక్క పెట్టాలి, జర చేతులు అనుకుతాయి. కొత్త లెక్క పెట్టారు బరాబర్ ఉన్నాయి. బరాబరి ఉంటాయి, నువ్వు ఇచ్చినాక ఉంటాయి సర్పంచ్ గారు. పనికి ఎగబెట్టద్దు, మంచిగా రావాలి పని, చేసుకోవాలి పని. ఇప్పుడు ఆ గ్రామ పంచాయతీ కూడా తట్టాపారాలు ఉంటాయి రూమ్ లా, తీసుకపోయి పని చేసుకో. ఓకే మంచిగా పనికి రా, ఎగబెట్టయ్యా నాకు ఏం పని, ఇదే పని. నాకు ఒక ఇల్లు ఇచ్చినావు, నువ్వు పెద్ద మహారాజువి. ఇప్పుడు జాయిస్తాను, నాకు ఇల్లు కోటాప్స్ కట్టిస్తాను. ఇంకా నాకేం కావాలి? మంచిగా పని చేసుకొని నమ్మకం కొద్ది పని చేస్తా. అయ్యా పోయేస్తా. అలా ఆడెవడో తెలియదు, బయట నుంచి వచ్చాయి వాడిని నమ్మకం చెప్తావి. మా ముఖం తెలియదు, వాడిని 5,000 రూపాయలు ఎత్తివి. ఒక గుంట భూమి ఇప్పిస్తా అంటవి, కోటాస్ ఇప్పిస్తా అంటవి. బయట ఊళ్ళని తీసుకొచ్చి ఊళ్ళే పెట్టబడుతుంది. ఎట్లా మరి? మనం లేని వాళ్ళకే ఇవ్వబడుతుంది. అది ఏ ఊరైతే వేరే ఊరైనా ఏ ఊరైనా కూడా మన ఊర్లో ఉండాలని ఊరు పెరగడానికే ఇస్తున్నాం కదా. నాకు వేరే పని ఉన్నది, నేను వెళ్తున్నా. ఆయనకు తీసుకపోయి రూమ్ ఇప్పించి అది పని అయిపోయి సరేనా? అవుతూనే ఉన్నాయి, చెట్టు వేసుకుంటే పోతూనే ఉన్నారు. అబ్బా ఇది అవ్వాలంటే లేట్ అయితే ఒక్కనే అయితే నా భార్య రాకపోయా. ఇక పోయి నల్లబొక్క అన్న అవుతా, నల్లబొక్క కాడ అవుతా, నవ్వి ఎత్తిపోతా నల్లబొక్క అనేది నల్ల కాదని ఆడోళ్ళు ఫోన్ చేసి వేస్తా తెలివి పోయేస్తా.
అబ్బో నా చిట్టి ఓ నా చిట్టి ఎందుకు ఇంత కనగలుగుతానమే చిట్టి అబ్బో అబ్బో నా చిట్టికి బాగా ఇంత కనగలుగుతానే చిట్టి ఇంత ఎత్తుండే కాదు చిట్టి నా చిట్టి నువ్వేందే ఇంత చిన్నగా అయితే నా చిట్టి అబ్బో ఇదే కాలుడే నా చిట్టి చల్లగుండు నా చిట్టి ఎన్నడికి ఇంత కాలలేదే నా చిట్టి అయ్యో నా చిట్టి ఎవరన్నా చెప్పుకోదామంటే వాళ్ళు అత్తలేరు కానీ చిట్టి ఓ నా చిట్టి అయ్యో నా చిట్టి ఇన్ని రోజుల నుండి కాలపోదు కాదే చిట్టి ఇయ్యాలైతే చిట్టి నేను మొట్టుకుంటే సురు అంటాను కాదే చిట్టి అయ్యో నా చిట్టి ఎంత బాధమే చిట్టి నిన్ను నమ్ముకుంటే కాదే చిట్టి అయ్యా నా చిట్టి ఏమైందే నా చిట్టికి పెయి బాగా కాలుతుంది కాదన్నయ్యా మరి గంట జనం అయితే డాక్టర్ తీసుకోకపోయినా ఎవరికో డాక్టర్ దగ్గరికి వాళ్ళ అయ్యో నీ దాకా నాకు తెలియదు ఇవ్వరాక డాక్టర్ ఏమైందా కూర్చో. నా సిట్టి ఓ నా సిట్టికి పుండు జ్వరం వచ్చింది కాదు డాక్టర్ సాబు నా సిట్టి అయ్యో డాక్టర్ సాబు మా సిట్టి దగ్గర పోతున్నారా ఏమైందే నా సిట్టికి ఎగరాడు జ్వరం కాదు నా సిట్టికి అంటే కాదు అది కాదు సిట్టి ఇలా ముట్టుకుంటే ఎడబో నా సిట్టి ముట్టుకుంటే సుర్రు అని కాదు జ్వరం నా సిట్టికి జ్వరం వచ్చి డాక్టర్ సాబు పోతున్నారా చిట్టి అంటే ఎవలే మీ బిడ్డనా మీ భార్యనా నా సిట్టి ఓ అంతకన్నా ఎక్కువ నా సిట్టి రోజుకు 500-600 సంపాదించు డాక్టర్ 500-600 తెచ్చుకుంటూ కాదు డాక్టర్ ఒక్క రోజు మా సిట్టితో పోతే ఆగవే ముచ్చట చెప్పినాక నాకు సమాధానం చెప్పినాక నువ్వు ఏడు ఏం నా సిట్టికి బాగా జ్వరం వచ్చి సార్ జ్వరం వచ్చిందా ఎన్ని సంవత్సరాలు ఉంటది నా సిట్టికి ఎన్ని సంవత్సరాలు ఉండే నాకు లెక్క తెలియదు డాక్టర్ కానీ నా సిట్టి నాకరికి వచ్చి 5-6 రోజులు అయ్యాను సారు 5-6 రోజులకే చిట్టి ఇంత పెరిగిందా చిట్టి నాకు రోజు బాగా సంపాదిస్తాను కాదు డాక్టర్ బాగా పైసలు సంపాదిస్తాను కాదు డాక్టర్ మా సిట్టిని మా సర్పంచ్ గారు ఇచ్చింది కాదు డాక్టర్ మా బంగారు సర్పంచ్ ఇచ్చింది కాదు డాక్టర్ మా సిట్టి తీసుకొస్తే ఇయ్యాల జ్వరం బాగా వచ్చింది కాదు డాక్టర్ అయ్యో నా చిట్టికా ఇప్పుడు జర బిజీ ఉన్నదా ఇక్కడ గ్లూకోజులు పెట్టేది ఉంది ఆడ ఇంకా వేరేటోళ్ళు వచ్చేది ఉన్నది వాళ్ళు ఇంత ముందే అది చేసారు నువ్వు తీసుకురాపో అయ్యో ఎందుకైనా మంచిది నా సిట్టి ముట్టుకొని తెలియదు కాదు డాక్టర్ ముట్టుకుంటే సుర్రు అంటది డాక్టర్ జరిపోతుందా నా సిట్టి దగ్గరికి ఆగవే ఆగు కొద్దిసేపు ఆగు ఇంకా గడ గ్లూకోజ్ తీసేస్తా కూసో కొద్దులు సేపు ఆవిడ నా సిట్టి ఉంటుందో మాడిపోతుందో అంత పేయి అయితే ముట్టుకుంటే నా సిట్టికి సుర్రు అంటది సుర్రు అంట ముట్టుకుంటే సుర్రు అని కాదు నా డాక్టర్ పోయి కూర్చుందాం నా డాక్టర్ నా సిట్టి ఎట్టనో డాక్టర్ ఆగవే కొద్దిగా ఒక్క అరే ఇగో ఒక మాట నేను అడిగేస్తాను ఫీజు ఎక్కువ అవుతుంది వీడికి తీసుకురాపో తక్కువలో ఎంతో కొంత తీసుకొని ఇస్తా నువ్వు జర కష్టపడేటోని లేకున్నావు తీసుకొని రాపో అయ్యో నా డాక్టర్ ముట్టుకొని తెలియదు నా డాక్టర్ నా సిట్టి ముట్టుకుంటే సుర్రు అంటది నా డాక్టర్ అరే ఇదేందే పెద్ద పరిశానే ఉన్నది నీతోని తీసుకురాపోవే ఎత్తుకొని రాపో అది ఎట్లా ఎత్తుకోవాలి డాక్టర్ నా ఏ పని పెట్టుకుంటే నా ఏ కలదట్టది డాక్టర్ నువ్వే దగ్గర డాక్టర్ సరేనే నేను ముందుగా చెప్పిన మాట ఒక్కటే ఉన్నది నువ్వు నేను ఆడికి వచ్చింది అనుకో ఫీజు ఎక్కువ అవుతుంది మరి ఇది తట్టుకుంటా అవుతావా అయినా పర్వాలేదు నా సిటీకి జ్వరం తక్కువ అంటే అయిపోయా అరే అంతేనా సరే ఇక నేను మాట ఇంకేళ్ళు అత్తప్ప డాక్టర్ ముందు పోతావా నేను నువ్వు ముందరా బడి రా డాక్టర్ ఎక్కడది గ్రామ పంచాయతీ ముంగట ఇట్టేటాని 4వ వాడాలా డాక్టర్ నా మురికాల పొడి తాగుతాంటే డాక్టర్ అన్న జ్వరం వచ్చింది డాక్టర్ ఒక మాట వినవా ముందుగా పోయి ఆ పొలను ఆడ పక్కకు పెట్టుకో ఎవరింటికన్నా కూర్చోబెట్టు నీడ కూర్చోబెట్టు నా సిటీ ఎండలే ఉండదు కాదు డాక్టర్ ముట్టుకోడితలేదు కాదు డాక్టర్ చెద్దరికి ఇట్లా కప్పినవా చెద్దరు కప్పాలి డాక్టర్ వణుకుతుందా వణుకుతలేదు డాక్టర్ అది నిలబడే ఉంది డాక్టర్ అటు ఇటు ఊపుతూ ఊతుంది డాక్టర్ ఊతుందా ఊతుంది డాక్టర్ లేదు డాక్టర్ దాని పైసలు బాగా సంపాదిస్తుంది నా సిటీ కాదు డాక్టర్ డాక్టర్ పోదాం సరే పోదాం అయ్యో నా చిట్టియే నా చిట్టియే No, 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 no. Oh.
వీడు వచ్చినోడు వచ్చి ఉండక నా ఎంబడి వస్తాడు అనుకుంటే వాడు ఇటు ఊరికిండు ఏడున్నాడు. ఏడపాడైనవురా. ఓ సారు నేను ఇక్కడే పోడాలి రామయ్య గారా. నువ్వు వాడు ఎపిసోడ్ ముందు గురికత్తివి బండి ఖరాబ్ అయ్యి బండి నడతలేదా ఇడే పెట్టిద్దా నా చిటికి బాగా జ్వరం వచ్చింది దా 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 తీసుకురా ఇదా ఇగో నా చిటికి చూడు చెవి. అరే నీ సిటీ లేడున్నారు ఎండలు ఎక్కడ కనబడతలేదు. ఇదేందనే డాక్టర్ సాబు నా చిట్టి ఏదిరా పొల్లేది నా చిట్టి ఇగో నిలువెత్తు కనబడుతుందా చిట్టికి పొలలేదు అన్నమాట. నాకు నా అద్దాల క్వాలిటీ పొల్ల. ఓ సారు ఏది నా చిట్టి ఇన్నే ఉన్నది. అరే నాకు కనబడతలేదురా. ఇంటి దాకా తీసుకురా. ఏడవండి పెట్టినవరా పిసోడ ఈడ లేనే లేదు. అయ్యో గుడి డాక్టర్ ఉన్నట్టు ఇక నా సార్ నేను చూసాసురు నువ్వే కదా తల్లు అది కదా చిట్టికి మొత్తం జ్వరం వచ్చింది మొత్తుకుంటాది కా సారు. అర్రే నీ సిట్టి ఇంతెత్తుండేనా? ఇంతెత్తుంటే మొత్తం సగవత కరిగిపోయింది కా సారు. మొత్తం జరిగిందా? ఈ జ్వరానికి ఈ ఎండకు అరే బాగానే మొత్తం కరిగిపోయి సారు. అబ్బా ఈడు పిసోడు ఉన్నట్టున్నది. వీని దగ్గర ఏదో కొన్ని అది చేసుకోవాలి. క్యాష్ బనాయించాలి. జల్లి జల్లి సూయ్ సారు. ఒక పని చేయవా, నీ సిట్టికి జ్వరం వచ్చింది నాకు బాగా అర్థమైంది. ఆగు నేను ఒక్కసారి చూస్తా. బాగా వచ్చింది జ్వరం చూస్తా. ముట్టుకుంటేనే ఇంత వేడి ఉంది. బాగా చేశారు. ఈ ఎండకు వీడి పిసోడే పక్కా పిసోడే. వీని దగ్గర డబ్బు కమాయించాలి. కొద్దిగా లేటుగా వచ్చిన ఎండ బాగా కొట్టింది కదా, ఇంకా కొద్దిగా అయితే కరిగిపోవు నీ చిట్టి. జల్లు వచ్చిందే నయమైంది. అదేనా సారు. ఒక్క పని చేయవా, నువ్వు చేయవలసింది ఒక్క పని. జల్లూరికి కొన్ని నీళ్లు పట్టుకురా. నీళ్ళు పట్టుకరా నీళ్లు పట్టుకురా. అయితే నేను లేట్ అయితే నీ చిట్టి మొత్తం కరిగిపోయేది. నీకు పని అంత నష్టం. రోజుకి 500 పాస్తుంది నా చిట్టి. తెచ్చిన బాగా ఏం లేదా. సూర్యమా సార్ సూది కాదే, టెక్నిక్ వేరే. జ్వరం వచ్చిన ప్రతి మనిషికి తడిగుడ్డ పెట్టి తోడవాలి. నీళ్లు బాగా వేసి తడిగుడ్డ వేయాలి. అట్లయితేనే జ్వరం తగ్గుతుంది. నీళ్ళు ఇంపుతాను తాగుతాను సార్. తాగుడు కాదే, జ్వరం గుంజుకుంటాంది. చిట్టి తాగుతాను కావచ్చు. లేదా జ్వరం గుంజుకుంటాందా? తాగే మందం తాగుతుంది, గుంజే మందం గుంజుతుంది. అయ్యేది మొత్తం ఎండిపోతాను. కొద్దిగా అయితే నువ్వు లేటుగా వచ్చినావు అంతేనా? ఇంకొక 10 నిమిషాలు ముందస్తే నీ చిట్టి ఇంతెత్తు ఉంటుండే. ఇంతెత్తుండా? అంతెత్తుండే. నిజంగా నాకంటే ఎత్తుండే. నాకు గిడికి అయిపోయి చిట్ట అయిపోయిందా చిట్టి. ఇప్పుడు నీళ్ళు కనబడతానే సారు. ఏం డోకలేదు ఈ చిట్టికి. సార్ ఇప్పుడు ముట్టుకోవచ్చా నేను? ఆగా ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు చూడు సారు. చల్లబడ్డే సారు. చల్లబడుతుంది. కొద్దిగా కొద్దిగా మొత్తం తగ్గిపోతుంది. చల్లబడ్డే సారు. ఒక్క 5 నిమిషాలు ఆగు, ఇంకా కొంచెం ఆగు. చిట్టికి సూరేయకుండానే జారిపోయింది. వెళ్ళి నీళ్లు కడితేనే తక్కువ అయిపోయింది. తగ్గుతుంది భయపడకు. ఇది తెలియక ముసలానికి రోజు సూదేస్తాను నేను. మేము ముసల్దాని పని కూడా అట్లనే చెయ్యి. తడిగుడ్డతో ఊడువు. అబ్బా జారింది ఇక తీసుకోపోవచ్చా సార్ నేను? తీసుకోవచ్చు. ఫీజు ఎంత సార్ ఫీజు? ఒక 1000 రూపాయలే. 1000 రూపాయల? మరి ఏమనుకున్నావు? నేనంటే హైలైట్ డాక్టర్. హైలైట్ డాక్టర్ గారి సార్ 1000 రూపాయలు అడుగుతావా సార్? ఒక 100 రూపాయలే కదా చూస్తే. లేదు ఈక అయితే నేను ఎక్కడి నుంచి వచ్చిందా? నా బండి చూడు, నా అవతారం చూడు, నా పరిస్థితి చూడు. నువ్వు వచ్చింది చూసినావు కదా. వచ్చింది చూసినా కానీ బాగా అడుగుతారా సార్? బాగా ఏం లేదు, 1000 రూపాయలు ఇవ్వాల్సింది. 1000 రూపాయల సార్?
అయితే ఇస్తా. ఎప్పుడన్నా జ్వరం ఇస్తే నీళ్ళు వేసి కాడ ఇట్లనే సేమ్ నేను ఎట్లా చేసినా ఆ విధంగా చెయ్యి. అది తెలియక 1000 రూపాయలు పెట్టుకోవాలి. ఇగో సారు ఉన్నాయి సారు ఉన్నాయా? ఉన్నాయి. ఓకే అయితే ఓకే మంచి పని చేసినవే. అబ్బా అబ్బా సిట్టి చల్లగా అయింది. ఎప్పుడన్నా జ్వరం అయితే గిట్నే కడగాలి. అవును కానీ మా ముసల్దానికి కానీ నా పిల్లడానికి కానీ జ్వరం అయితే నీళ్ళతోనే కడగాలి. అబ్బో పోతానా సారు. పైరావా ఈ పోరాడు పాడి ఇంకా ఓమ్మా అయ్యో అలా ఆయన వాడిన గిడికని కదా. అబ్బో ముసలి చేతు బాగా కాలుతాయి కదా. జ్వరం బాగా వచ్చినట్టున్నది. అయ్యో ఈ ముసలి నీళ్ళనే తగ్గింది, నీళ్ళనే కక్కింది, ఎరిగిందా కక్కిందా? అయ్యో రామశంకర కట్టేడు ఎరిగింది ఇలా. అమ్మా అయ్యో జ్వరం బాగా వచ్చింది. అయ్యో ఎట్లా బాగా జ్వరం వచ్చినట్టు అన్న తిన్నావా అమ్మా? అయ్యో అమ్మా ఇప్పుడు ఏం చేయాలమ్మా? చాయ్ ఏమన్నా అంటాను ముట్టుకుంటే నా చిట్టికి వచ్చినట్టు వచ్చింది జ్వరం. ఏం చేద్దాం మరి? అవును గాని డాక్టర్కు నా సిట్టికి ముసలా జ్వరం వచ్చింది. ఈ డాక్టర్ వెళ్తే నాకు ఆ చిట్టికి వైద్యం చేస్తేనే 1000 రూపాయలు దొప్పిండు. వైద్యం చేస్తే 5000 దొప్పుతాడు. ఆయన చెప్పిండు వైద్యం చేయమని. ముసలాన్ని నీళ్ళలో ముస్తే అయిపోతుంది కదా, అదే చేయాలి. ఎట్లా? ఒక సంచి తెస్తా. ఒక సంచి తెచ్చి సంచిలో పెట్టుకపోయి ఆయన ముత్తాత గిట్ట దూసిండు. మా ముసలాన్ని చీరల గంట సేపు ముచ్చి పడతాయి. ఈ జ్వరం మొత్తం ఫినిష్ చెప్తావు. నీ జ్వరం ఒక్క దెబ్బగా ఓడగొట్టి డాక్టర్ నాకు వైద్యం చెప్పింది. దగ్గకు నువ్వు దగ్గకు ఎంత తగ్గుతానమ్మా? ఆగు నువ్వు దగ్గకు ములగు. నువ్వు ఎందుకు ములుగుతాను? ముసపోయకు బాగానే బరువు ఉన్నది. అబ్బో ముసలి లెక్కలే. వా జ్వరం ఒక్క దెబ్బ కదా. ముసలి సాల కూడా బాగా బరువు పడాయి. ఈ అమ్మ నువ్వు ములగే ములగు దగ్గకు చల్లగానే డాక్టర్ చెప్పిండే చల్లగా అమ్మా. అయితే ఒక్క గంట సేపు వస్తా. అమ్మ మెసలకు ఆగే జ్వరం జారుతుంది. ఒక దెబ్బకి చల్లగా అయితే ఆగు మెసలకు. ఆ డాక్టర్ గిట్టే నీళ్ళు దూసాడు. నేను గంట సేపు పట్టుకుంటే ఒక్క దెబ్బకే జ్వరం జారిపోతుంది. డాక్టర్ సాబ్ దగ్గరికి పోతా.
అయ్యో నా ముసలి, అయ్యో నా ముసలి లేదు, అయ్యో నా ముసలి, అయ్యో నా ముసలి. సార్ ఓ సార్ ఘోరం జరిపే సార్, ఓ సార్ ఘోరం జరిపే సార్, ఓ సార్ నాకే చూద్దాం సార్, నాకే సారు మా ముసలి ఘోరం జరిపే సారు. ఏమైంది? ఏమైంది అంటే ఏం చెప్పాలి సారు, ఘోరం జరిపోయింది. ఓ నమ్మ సిట్టికి పెరిగా ఏం చేసావు సార్ నువ్వు? తడిగుడ్డతో ఊడ్చినాం, నీళ్ళు మీదికి పోసినావు, తడిగుడ్డతో పోసినావు. అదేమైతే కావచ్చు అని మా ముసలానికి ఇర్రగానికి కట్టే. అయ్యో బాగా జ్వరం వచ్చిందని నేనేం చేసా కంటే నువ్వు చెప్పిన వైద్యాన్ని తీసుకుపోయి ఇట్లా చిన్న తుడితే జల్లి జారదా అని తీసుకుపోయి మా ఊరే జరుగుంటే ఆ జరలేసి గట్టిగా ముంచిన సారు. ఎంత పని చేసినవురా సారు సారు గంట సేపు ఒత్తి పట్టిన తీసు చూసే వరకు తెర్రమిచ్చింది సారు. అయ్యో రామ, ఎంత పని చేసినవురా. అగో నువ్వు చెప్పిన వైద్యం కదా సారు? నేను చెప్పింది తడిగుడ్డ తూడవాలి, మనుషులకే గడ్డపార కాదు, తూడవాలి అంతే, మనసులో చూడాలి. ఆ నేనేం చేయాలి సార్? నువ్వు నీళ్ళు పోసినావు కదా, నీళ్లు పోతే చెల్లి జారింది కదా, నీళ్ళలో పోతే చెల్లి తక్కువ అవుతుంది, నీళ్ళలో ముంచి అంత గంట సేపు పట్టుకున్నా. నువ్వు చేసిన వైద్యానికి ఉండగడుగా నీవు చేసి నీళ్ళ ముంచి ముసల్లాన్ని ఎక్కడ కాకుండా చేసినావు. అయ్యో అమ్మా, అర్రే ఎంత పని చేసినావు, ముసల్లాన్ని నాశనం చేసినావు. అమ్మా ఓ డాక్టరు, మా అమ్మ మా అమ్మ మా అమ్మ మా అమ్మ మా అమ్మ కలనా అమ్మ, కల పడబడ కల ఎట్లా అమ్మ, మా అమ్మ నీళ్ళ వేసి ముంచినట్టుగా మా అమ్మ నీ చంపుకున్నట్టుగా కల వచ్చింది. అప్పుడు నీ కల పడగా మా ముసల్లాన్ని చూసేస్తా. అమ్మో మా ముసల్లాన్ని నేను చంపినట్టు వచ్చినప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీరు మాకు సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోలతో మంచి మంచి కామెడీతో అన్న నాది పల్లెటూరులో మేము నవ్విస్తూనే ఉంటుంది. మా యొక్క ఛానల్ అన్నా నాది పల్లెటూరు, మా యొక్క ఛానల్ను చూసి ఆనందించండి. మంచి మంచి జోక్స్లతో మేము ముందుకు వస్తాం, మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాం. మీరు చూస్తూనే ఉండండి, మేము చేస్తూనే ఉంటాం. మా యొక్క ఛానల్ అన్నా నాది పల్లెటూరు చూసి ఆనందించండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.